హాయ్ హలో ఇట్స్ మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు దీప్తిస్ ఛానల్. ఇవాళ మల్బెరీ ప్లాంట్ కోసం కొన్ని యూజెస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెర్రస్ గార్డెన్లో ఉన్న మల్బెరీ ప్లాంట్ చూసేద్దాం. ఫస్ట్లో అది చిన్న ప్లాంట్, కానీ కాయలు మాత్రం చాలా ఉండేవి. ఆకుల కన్నా ఫ్రూట్సే ఎక్కువ అలా ఉండేది. కాస్తూ ఏమైందో తెలియదు, కానీ చనిపోయింది. చనిపోయినా మనం వదలంగా, అందుకే మళ్ళీ సేమ్ పాట్లో మల్బెరీ ప్లాంట్ కొని వేయడం జరిగింది. నేను మా పిల్లలు ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయని వెయిటింగ్. సో మనం వెయిట్ చేసినందుకు ఫ్రూట్స్ అయితే చాలా త్వరగా వచ్చేసాయి. మన టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్గా ప్లాంట్స్ పెంచుకుని వాటికి ఒక్క ఫ్రూట్ వచ్చినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కానీ మల్బెరీస్ బ్లాక్గా పండిన తర్వాత చాలా స్వీట్గా అనిపిస్తాయి. నేను ఫుల్ బ్లాక్ అయ్యే వరకు ఉంచకుండా ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఫ్రూట్స్ కోసేస్తున్నారు. అప్పుడు వీడియో తీయలేకపోయా, ఇంకా కొయ్యకపోతే రాలిపోయేలా ఉన్నాయి అని కట్ చేయాల్సి వచ్చింది. అయినా ఫస్ట్ ఫ్రూట్స్ మీకు చూపించాలి కదా అని వీడియో తీసేసా. సర్లే, కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్లేస్ ఉన్నా లేకపోయినా చిన్న ప్లేస్ తీసుకొని పాట్స్లోనే, బాల్కనీలో అయినా, టెర్రస్లోనే, ఎక్కడైనా సరే కొంచెం ఎండ తగిలితే చాలు మల్బెరీ ప్లాంట్ చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మల్బెరీ ఫ్రూట్స్ తినడం వల్ల ఏం యూజెస్ ఉంటాయి అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశా. ఒక్కసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఏంటక్క యూజెస్ తెలుసుకుందామని చెప్పి డిస్క్రిప్షన్లో ఉన్నాయంటుంది అని తిట్టుకోవద్దు. ప్లీజ్ కొంచెం ఓపిక తెచ్చుకొని డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చదివేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? టేక్ కేర్, బాయ్. హాయ్ హలో ఇట్స్ మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు దీప్తిస్ ఛానల్. ఇవాళ మల్బెరీ ప్లాంట్ కోసం కొన్ని యూజెస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెర్రస్ గార్డెన్లో ఉన్న మల్బెరీ ప్లాంట్ చూసేద్దాం. ఫస్ట్లో అది చిన్న ప్లాంట్, కానీ కాయలు మాత్రం చాలా ఉండేవి. ఆకుల కన్నా ఫ్రూట్సే ఎక్కువ అలా ఉండేది. కాస్తూ ఏమైందో తెలియదు, కానీ చనిపోయింది. చనిపోయినా మనం వదలంగా, అందుకే మళ్ళీ సేమ్ పాట్లో మల్బెరీ ప్లాంట్ కొని వేయడం జరిగింది. నేను మా పిల్లలు ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయని వెయిటింగ్. సో మనం వెయిట్ చేసినందుకు ఫ్రూట్స్ అయితే చాలా త్వరగా వచ్చేసాయి. మన టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్గా ప్లాంట్స్ పెంచుకుని వాటికి ఒక్క ఫ్రూట్ వచ్చినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కానీ మల్బెరీస్ బ్లాక్గా పండిన తర్వాత చాలా స్వీట్గా అనిపిస్తాయి. నేను ఫుల్ బ్లాక్ అయ్యే వరకు ఉంచకుండా ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఫ్రూట్స్ కోసేస్తున్నారు. అప్పుడు వీడియో తీయలేకపోయా, ఇంకా కొయ్యకపోతే రాలిపోయేలా